అందరికీ జై భీమ్ అండి. నిన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందుట్లో కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల పట్లనే కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ పట్ల కానీ లేకుంటే డిపార్ట్మెంట్ వారి పట్ల కానీ వారు చేసే బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ప్రజలారా. అసలు ఇలాంటి నాయకులను చూసి మనం ఏం నేర్చుకోవాలి, ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది కూడా మీరే చెప్పాల్సిన బాధ్యత ప్రజలరా. అయితే ఇక్కడ చూడండి, ప్రజల పట్ల మనము వ్యవహరించే తీరు ఏ విధంగా ఉండాలి. మీరు ఒక రాజకీయ నాయకుడు, మీరు ఒక హయ్యర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ప్రజల పట్ల చేసే బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనేది కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. ప్రజలన్నా చాలా మంది దీని గురించి ఎందుకు చేస్తున్నారు అని అనుకోవచ్చు, కానీ రేపటి ముందు భవిష్యత్తు తరానికి పొలిటీషియన్స్ లో మన యూత్ ఎవరైనా వస్తున్నారు అంటే వారు ఏ విధంగా ఉండాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి. అక్కడ డిపార్ట్మెంట్ విషయంలో కానీ అదేవిధంగా అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి అధికారుల విషయంలో కానీ ఆయన తీరు, ఆయన మాట తీరు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రజలారా. చూడండి ఒకసారి. విన్నారు కదా, పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఎవరైతే ఏజెంట్, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించారని చెప్పేసి ఈయన మాట తీరు ఏ విధంగా ఉందో ఒకసారి విన్నర్గా ప్రజలరా. ఎవడాడు పోలీసోడు, ఎట్లా బయటకు పంపిస్తాడు అంటే రాజకీయ నాయకునికి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. వేలిముద్రగాళ్ళు కూడా వచ్చి పొలిటీషియన్లో ముందుకు సాగుతుంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్ కి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఒకసారి చూడండి మెల్ల. పోలీసు వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కినాయా, దిమాగ్ ఇట్లా ఏమన్నా ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళకి, యూజ్లెస్ ఫెలోస్ అంటుండే ఎవరు, మన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న. ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారిని ఈ మాట అనడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలారా మీరు ఆలోచించండి. అసలు ఈ మాట అనడానికి ఆయన నోటికి ఏ విధంగా